అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి సూర్యదేవుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఆఫీసులో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగులు మీకు సహాయ సహకారాలు అందించి మీ విజయానికి తోడ్పడతారు. వ్యక్తిగత ఫైనాన్స్లో నిర్వహణ లోపించి అప్పులు పెరిగే అవకాశం ఉంది. డబ్బును పొదుపు చేయడంలో విఫలమవుతారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారు. మంచి పోషకాహార ప్రణాళికను పాటిస్తారు. బంధుమిత్రులతో మీ సంబంధాలు చక్కగా ఉంటాయి. వారితో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. దేవుని దయవల్ల మీరు తలపెట్టిన శుభకార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ఇది మీకు మానసిక సంతృప్తిని ఇస్తుంది. మీ మాటలు, చేతలు ఇతరులకు గొప్ప ప్రేరణగా నిలుస్తాయి. మీ స్ఫూర్తితో చాలామంది విజయ మార్గంలో పయనిస్తారు. వర్క్షాపులలో పాల్గొనడం వల్ల మీ జ్ఞానం పెరుగుతుంది. మీరు కొత్త విషయాలను నేర్చుకుంటారు. మార్కెటింగ్ రంగంలో మీరు అద్భుతమైన విజయాలు సాధిస్తారు. మీ వ్యూహాలు ఫలిస్తాయి. మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది. మీ మాటతీరుతో ఇతరులను సులభంగా ప్రభావితం చేస్తారు. చేపల పెంపకం వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. మంచి దిగుబడి వస్తుంది. కళలకు సంబంధించిన రంగాలలో ఉన్నవారికి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. గుర్తింపు పొందుతారు. సన్నిహితులతో చిన్న విషయాలకే గొడవలు జరిగే సూచనలున్నాయి. మాటల విషయంలో సంయమనం పాటించడం చాలా అవసరం. రాజకీయ చర్చలకు దూరంగా ఉండండి. మీ అభిప్రాయాలు ఇతరులతో విభేదాలకు దారితీయవచ్చు. కుటుంబంతో కలిసి ఒక మంచి సినిమాను చూస్తారు. వినోద రంగంలో ఉన్నవారికి ఇది విజయవంతమైన రోజు. మీరు కౌన్సెలింగ్ ద్వారా సమస్యలను పరిష్కరించడంలో సహాయం చేస్తారు. అందరూ మీకు కృతజ్ఞత తెలుపుతారు. ప్రతి విషయంలోనూ ఈ రోజు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. అనవసరమైన రిస్కులు తీసుకోకపోవడం మంచిది. పశుపోషణ రంగంలో మీకు లాభాలు వస్తాయి. మీ పశువులు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈ రోజు మీరు చేసే పరిహారం తప్పక ఫలితాన్ని ఇస్తుంది. సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి. మీ మనశ్శాంతి కోసం దైవారాధన చెయ్యడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఇంటిని పునరుద్ధరించడానికి లేదా కొత్తగా నిర్మించడానికి ఇది మంచి సమయం. మీ ఇంటికి కొత్త శోభ వస్తుంది. మీకు ఆనందాన్నిస్తుంది. బంధుమిత్రులతో ఆత్మీయత పెరుగుతుంది. వారి నుండి ప్రేమ, అభిమానం పొందుతారు. ఉన్నత వర్గాలలో మీ సామాజిక గౌరవం తగ్గవచ్చు. మీరు తీసుకున్న పాత నిర్ణయాల కారణంగా విమర్శలు ఎదురవుతాయి. మీరు ప్రేమించిన వారితో మంచి సమయాన్ని గడుగుతారు. వారి పట్ల మీ ప్రేమ మరింత పెరుగుతుంది. ఈరోజు మీకు కొత్త అవకాశాల కోసం తలుపులు తెరుచుకుంటాయి. మీ కలలను నిజం చేసుకునే దిశగా అడుగువేయండి. ఆధ్యాత్మిక చింతనతో మనసుకు శాంతి లభిస్తుంది. ధ్యానం మరియు ప్రార్థనల వల్ల మానసిక శక్తి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలలో ఈరోజు భారీ నష్టాలు ఎదుర్కొంటారు. పెట్టుబడులు పెట్టిన ధనాన్ని తిరిగి పొందడం చాలా కష్టమవుతుంది. మీరు ఇతరులపై ఉంచిన నమ్మకం వమ్ము కాదు, లాభాలను తెస్తుంది. ముఖ్యంగా భాగస్వాములపై మీకు నమ్మకం మరింత దృఢంగా మారుతుంది. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. మీ నైపుణ్యాలకు గుర్తింపు వస్తుంది. వ్యక్తిగత అభివృద్ధికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. స్వీయ విశ్లేషణ ద్వారా లోపాలను సరిదిద్దుకుంటారు. వినోద కార్యక్రమాలలో పాల్గొని ఆనందిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. సరైన వైద్య సేవలు సకాలంలో లభించక ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతాయి. వైద్యం కోసం అధిక మొత్తంలో డబ్బు ఖర్చు చెయ్యవలసి వస్తుంది. ఆర్థిక భారం పెరుగుతుంది. మీరు ఇతరులపై ఉంచిన నమ్మకం వమ్ము కాదు, లాభాలను తెస్తుంది. ముఖ్యంగా భాగస్వాములపై మీకు నమ్మకం మరింత దృఢంగా మారుతుంది. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. మీ నైపుణ్యాలకు గుర్తింపు వస్తుంది. వ్యక్తిగత అభివృద్ధికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. స్వీయ విశ్లేషణ ద్వారా లోపాలను సరిదిద్దుకుంటారు. వినోద కార్యక్రమాలలో పాల్గొని ఆనందిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. సరైన వైద్య సేవలు సకాలంలో లభించక ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతాయి. వైద్యం కోసం అధిక మొత్తంలో డబ్బు ఖర్చు చెయ్యవలసి వస్తుంది. ఆర్థిక భారం
భారం పెరుగుతుంది. మీ జీవన శైలిలో సానుకూల మార్పులు చేసుకుంటారు, ఆరోగ్యంపై దృష్టి పెడతారు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలి మీకు సంతృప్తిని ఇస్తుంది. నాట్యం ద్వారా మీలోని సృజనాత్మకతను వ్యక్తం చేస్తారు. నాట్య ప్రదర్శనలలో పాల్గొంటారు. మీరు ఏదైనా కూర్పు చేసే విషయంలో విజయం సాధిస్తారు. మీ సృజనాత్మకత ప్రదర్శించబడుతుంది. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఇది సరైన రోజు. మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుంటారు. వ్యవసాయ రంగంలో లాభాలు ఉంటాయి. పంట దిగుబడి ఆశించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. వారి నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఇది మీ మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. లైఫ్ కోచింగ్ ద్వారా మీరు ఇతరుల జీవితాలను మెరుగుపరుస్తారు. మీకు సంతృప్తి లభిస్తుంది. మీ కెరియర్లో మంచి పురోగతి సాధిస్తారు. కొత్త అవకాశాలు మిమ్మల్ని పలకరిస్తాయి. ముఖ్యమైన సమావేశాలు విజయవంతంగా పూర్తవుతాయి. మీ ఆలోచనలకు మంచి ఆదరణ లభిస్తుంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మీ నైపుణ్యాలు మరింత మెరుగుపడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందకరమైన సమయం గడుపుతారు. మీ ఇంటి వాతావరణం ప్రేమ, శాంతితో నిండి ఉంటుంది. ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. వాటికి సంబంధించిన పనులు మొదలు పెడతారు. ధన నష్టం కలిగే అవకాశం ఉంది. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. అనుకోని ప్రమాదాలకు డబ్బు ఖర్చు చెయ్యవలసి వస్తుంది. ఇతరులకు కోచింగ్ ఇవ్వడంలో, శిక్షణ ఇవ్వడంలో మీరు విజయం సాధిస్తారు. మీ శిక్షణ ద్వారా చాలా మంది లాభపడతారు. క్రీడాకారులు ఈ రోజు తమ ప్రదర్శనలో నిరాశను ఎదుర్కొంటారు. వ్యాయామం చేసేటప్పుడు చిన్నపాటి గాయాలు అయ్యే అవకాశం ఉంది. చదువు లేదా రీడింగ్ పట్ల ఏకాగ్రత లోపిస్తుంది. ముఖ్యమైన సమాచారాన్ని గ్రహించడంలో ఇబ్బంది పడతారు. మీ ఆరోగ్యం విషయంలో ఈరోజు కొద్దిపాటి ఇబ్బందులు తప్పకపోవచ్చు. కడుపు సంబంధిత సమస్యలు లేదా అలసట మిమ్మల్ని బాధిస్తాయి. మీ వృత్తి అభివృద్ధికి సంబంధించిన అవకాశాలు లభిస్తాయి. కొత్త శిక్షణ కార్యక్రమాలలో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. మంచి లాభాలు పొందుతారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు మిమ్మల్ని కలవరపెడతాయి. అనవసర చర్చలకు దూరంగా ఉండటం మంచిది. మీ ఇంట్లో శాంతి, ప్రశాంతత నెలకొంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీపై మీకు ఉన్న నమ్మకం దృఢంగా మారుతుంది. మీ నిర్ణయాలపై మీరు నిశ్చయంగా ఉంటారు. సంగీతం ద్వారా మీకు ఆనందం, ప్రశాంతత లభిస్తాయి. మీ కళాత్మకత పెరుగుతుంది. ఆర్థిక పెట్టుబడుల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త పెట్టుబడుల ద్వారా దీర్ఘకాలిక లాభాలు పొందుతారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు మిమ్మల్ని కలవరపెడతాయి. అనవసర చర్చలకు దూరంగా ఉండటం మంచిది. మీ ఇంట్లో శాంతి, ప్రశాంతత నెలకొంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీపై మీకు ఉన్న నమ్మకం దృఢంగా మారుతుంది. మీ నిర్ణయాలపై మీరు నిశ్చయంగా ఉంటారు. సంగీతం ద్వారా మీకు ఆనందం, ప్రశాంతత లభిస్తాయి. మీ కళాత్మకత పెరుగుతుంది. ఆర్థిక పెట్టుబడుల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త పెట్టుబడుల ద్వారా దీర్ఘకాలిక లాభాలు పొందుతారు. చదువులో ఈ రోజు ఏకాగ్రత లోపించడం వలన విషయాలను అర్థం చేసుకోవటం కష్టమవుతుంది. ముఖ్యమైన పరీక్షల తయారీలో ఆలస్యం మరియు అసంతృప్తి ఎదురవుతాయి. బీమా పాలసీల నుండి ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. కొత్త బీమా పథకాలలో పెట్టుబడి పెట్టడానికి ఇది శుభ సమయం. మీ ఇన్నోవేటివ్ ఆలోచనలకు ఈ రోజు గుర్తింపు లభించదు. కొత్త ప్రయోగాలు విజయవంతం కావు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మంచి పనులు చేసి సంతృప్తి పొందుతారు. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.